ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారా? ఉదయకాల సమయంలో మీరు ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభు నిశ్చయముగా మీ అందరితో మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? సామెతల గ్రంథం 11:31 నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. ప్రైజ్ లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుకుంటారు. నీతిగా ఉన్నావా, లేకపోతే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా? చాలాసార్లు ప్రభు మాట్లాడిన ప్రియ సహోదర, ఇదిగో దేవునికి మరి దూరంగా ఉండడానికే నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు, వ్యతిరేకంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నావు. దేవుడు ఏదితో వద్దన్నారో అదే చేస్తూ దేవుని అవమానపరుస్తున్నావు కదా. ఇదిగో నువ్వు ఏది చేసినా ప్రతిఫలం మాత్రం ఉంటుంది. నువ్వు చెడుని విత్తుతే మరి నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. అదే నువ్వు మంచి వైపు వెళ్తూ నీతిగా ఉంటూ యథార్థంగా ఉంటూ అన్ని విషయాలు అన్ని పరిస్థితులు ఏమైనా నీతిగా నువ్వు ఉండేదాన్ని బట్టి భూమి మీద ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. మనుషుల దగ్గర నుంచి వచ్చే ప్రతిఫలం నీకు వద్దు, నీకు అవసరం లేదు. ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం కోరుకో. ప్రభు నిశ్చయంగా నిన్ను గొప్ప స్థితిలో ఉంచుతారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.